భానుగారు ఎలా ఉన్నారండి? బాగున్నాము గోవింద నారాయణ. యా ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఈరోజు హాట్గా జరిగిన ఇష్యూ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే, మీరు నివసించే ప్లేస్లో తిరుపతిలో ప్రాంక్ వీడియోస్ ఎక్కడ చూసినా ఇవాళ అదే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు. ఈ విషయం ఎక్కువగా కలకలం రేగిందని చెప్పాలి. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో దయచేసి ఇలా పిచ్చి చేష్టలు చేయొద్దండి అని చెప్పి టీవీ9 ద్వారా నేను వారిని హెచ్చరిస్తున్నాను. ఇది ధార్మిక క్షేత్రం. మీరు ఏదైనా రీళ్ళు షూటింగ్లు చేసుకోవాలంటే ఎక్కడైనా పిక్నిక్ స్పాట్స్ పోయి ఏదైనా చేసుకోండి, మాకు సంబంధంలో. ఒక ఆధ్యాత్మిక భావన భగవత్ చింతనతో వస్తున్నట్టు భక్తులకి పట్ల ఇలా మీ ఇష్టానుసారం మీ రేటింగ్ పెంచుకోవడానికో లేకపోతే మీ పిచ్చి చేష్టలు ప్రజలు చూడడానికో ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. వీటి మీద కఠిన చర్యలు మేము తీసుకుపోతున్నాం. కానీ అక్కడ భద్రతా లోపం కూడా ఉంది. ఎందుకంటే సెల్ ఫోన్స్ లోపలికి తీసుకుపోయేదానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏ విధంగా లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకుంటాం. వీరి మీద చట్టపరమైన చర్యలు తిరుమల తిరుపతి దేవస్థానం మేము తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటాము. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేసే వారు కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పాల్పడితే ప్రతిఘటన చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు కూడా టీటీడీ అధికారులు వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఎవరు చేయొద్దని చెప్పి టీవీ9 ద్వారా నేను అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఎస్ భానుగారు, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? లైక్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని ఉదాహరణగా తీసుకుంటే ఇలాంటివి నిలువరించడానికి ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా సెక్యూరిటీ ల్యాబ్స్, ఎందుకంటే అసలు ఫోన్ అలౌడే లేదు. అలాంటప్పుడు ఫోన్ ఎలా తీసుకుపోయారు, ఎక్కడ చెక్ పాయింట్స్ ఎవరున్నారు, వారి మీద చర్యలు తీసుకుంటాం. అడిషనల్గా ఇంకేదైనా సెక్యూరిటీ అధికారులతో చర్చించి అడిషనల్గా ఏమేమి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటే, నేను ఒకటే చెప్తున్నా, నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన తిరుమల క్షేత్రంలో దయచేసి ఇలాంటి చర్యలు మీరు చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా అంత పిచ్చి చేష్టలు చేసుకోంటే పిచ్చి హాస్పిటల్లో పోయి చేసుకోండి. ఇది మన క్షేత్రం, మనందరి క్షేత్రం. గోవిందుడి దగ్గర ఆడద్దండి అని చెప్పి హెచ్చరిస్తూ టీటీడీ అధికారులు కూడా మేము రేపు ఉదయం ఈరోజు మాట్లాడాము. రేపు ఉదయం వాళ్ళు ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకున్నారు. దీని మీద ఇలాంటి చర్యలు తీసుకోవాలి. వీరిని వెంటనే రేపే వీరిని గుర్తించి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తులుగా వీరిని గుర్తించడం జరిగింది. వీరి మీద కఠినమైన చర్యలు రేపు తీసుకుంటామని చెప్పి టీటీడీ అధికారులు మాకు హామీ ఇవ్వడం జరిగింది.